మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. అంటే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులను ఏపీకి తరలించే కుట్రలు కనిపిస్తున్నాయా అంటే ఏం చెప్తారు సార్? ఈ నిధులు తరలించిన జిల్లాల అంశాలు కానీ పోతిరెడ్డిపాడు ఇష్యూ కానీ నీళ్ళ విషయంలో, కృష్ణా జలాల విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఓకే, రెండు రాష్ట్రాల మధ్యలో పరిష్కరించాల్సింది, ప్రత్యేక ట్రిపుల్ చేసి పరిష్కరించాల్సింది అంతర్జాతీయ జాతీయ న్యాయ సూత్ర ప్రకారము తెలంగాణకు రావాల్సిన వాటా, ఇవ్వాల్సిన వాటాను బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను రెండు కళ్ళలాగా చూడాలి. దానికి ఏమాత్రం ఎటువైపు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఎంపీల పైన, 8 మంది గెలిచిన ఎంపీల పైన ఉన్నది. వారి బాధ్యత పెరిగింది, గతంలో కన్నా వాళ్ళకి బాధ్యత పెరిగింది. వారికి కూడా ఈ రాష్ట్రంలో మంచి స్పేస్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కృష్ణా నదీ జలాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది, పంపకాలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేసి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, ఆర్థిక సాయం అందాలన్నా, ఎక్కువ మొత్తంలో అభివృద్ధి కావాలన్నా చంద్రబాబుపై ఆధారపడాల్సిన అవసరం వచ్చిందా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎన్డీఏ పాత్రలో ఎన్డీఏలో భాగం ఉండొచ్చు, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుండొచ్చు. సో ఆయన రాష్ట్రం గురించి చూస్తాడు. పక్క రాష్ట్రాలకు నిధులు రాకూడదని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోడు. ఓకే, ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇస్తారు. సో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అది బీజేపీ ప్రభుత్వం అయినా వెంటనే అందరినీ కేంద్ర మంత్రులు కలిసిండ్రు. వీరికి రెండోసారి ప్రధానమంత్రిని కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంది, ఇస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే గతంలో పరిష్కారం కానీ చాలా సమస్యలకు సంబంధించి, మన కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఇమీడియట్లీ ఈ ప్రభుత్వంలోనే కదా అయిపోయింది. రేపు సింగరేణి కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఓకే, అంటే ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేంత వరకు చంద్రబాబు ఏమైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటారా? నేను ఎందుకు ప్రత్యేకంగా ఊకే చంద్రబాబు నాయుడు క్వశ్చన్లే. చంద్రబాబు నాయుడుకు తెలంగాణకు ఏం సంబంధం? అంటే గురు శిష్యులు అని చెప్పేసి అంతకుముందు అది ఇంతకుముందే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది ఎవరైనా మాట్లాడితే ఏంది అని. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అంతే. అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరో వచ్చే వాళ్ళు, ఇప్పుడు వేసే వాళ్ళు వేస్తుంటారు, చెప్పే వాళ్ళు ఎట్లా చెప్పాలో చెప్తున్నాం కదా. ఇప్పుడు దీనికి కొంతమంది ఇదేదో మసిబూసి మామిడికాయ చేయాలన్న ప్రయత్నం చేస్తారు. ఓకే, అది జరగదు. అది జరిగే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు. అంటే కత్తి ఆంధ్రవాడిదైనా పురుషుడు తెలంగాణ అంటే ఏం చెప్తారు? నిజమేనా? ఏమమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పుట్టిస్తారు? ఇవన్నీ మీరు నందు ఎందుకు వస్తాయి అసలు? దీన్ని అసలు మీరు దీన్ని ఎటువైపు మలపాలనుకుంటున్నారు? తెలంగాణ మించిన రాష్ట్రం దేశంలో లేదు ఇప్పుడు. ఓకే, భవిష్యత్ అంతా దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఓకే, నిన్న తెలంగాణలో చంద్రబాబు బేగంపేట నుంచి తన ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ అది బల ప్రదర్శనగా అనుకోవచ్చా? ఎందుకంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, ఇటు బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా అంటే ఏం చెప్తారు సార్? అది వాళ్ళ రాజకీయ పార్టీల ఇష్టం. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, రాజకీయ పార్టీల ఇష్టం. సో ఇక్కడ ఆంధ్ర పార్టీలకు స్పేస్ లేదని ప్రజలు, తెలంగాణలో ప్రజలు ఆల్రెడీ స్పష్టంగా చెప్పేశారు. ఇక అది మనం ఊరికే చర్చించుకున్నా ఉపయోగం లేదు. ఓకే, అదేమన్నా బీజేపీ అట్లాంటిది పెట్టుకుంటే బీజేపీ పుట్టి ఆయనతో మునడం ఖాయం.